నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రాజకీయ అరాచకాలు పెరిగాయన్న మాజీ ఏఏజీ పొన్నవోలు. చిలకలూరిపేటలో సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం. విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారుల చొరవ. గేట్ ఎగ్జామ్ ఫలితాల్లో నర్సరావుపేట విద్యార్థికి ఆల్ ఇండియా 6వ ర్యాంక్. జియో ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి సత్తా చాటిన జశ్వంత్ భవానీ. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ ఎస్సీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే 22 సబ్స్టేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్టు విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ శాసనసభలో వెల్లడించారు. లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 90% ట్రాన్స్ఫార్మర్లను ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఎంఎస్ఎంఈలను కూడా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అవసరం మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ల ధరలను 20% పైగా తగ్గించామని మంత్రి చెప్పారు. అగ్రికల్చర్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కొరత ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా కొంతమేరకు ఎప్పుడో పూర్వకాలం గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క పోలు కూడా మార్చలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫారాలన్నీ కూడా రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు సార్. తప్పకుండా మొన్న కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజానగరం కాన్స్టిట్యున్సీలో దాదాపు 350 అగ్రికల్చర్ పెండింగ్ ఉన్నాయని చెప్పి వారం క్రితమే ఆయన వేరే క్వశ్చన్ ద్వారా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. తప్పకుండా వాటిని కూడా త్వరగా పూర్తి చేసి మొన్న కూడా చెప్పాం, రేపు ఎండాకాలంలో వీటన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నింటిని కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తూ ఉన్నాం సార్. వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ సీజన్కి అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కాలువ శ్రీనివాసరావు గారు కూడా అడగటం జరిగింది. దాదాపు కొత్తగా సబ్స్టేషన్స్ కావాలని అడగటం జరిగింది. ఖచ్చితంగా సబ్స్టేషన్స్ని అక్కడ ఉన్న పరిస్థితిని ప్రకారం, లోడ్ ప్రకారం తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇప్పటికే ఎస్పీడీఎస్ఎల్ కింద దాదాపు 22 సబ్స్టేషన్స్ని టెండర్ పిలవటం జరిగింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వరుసన్న సబ్స్టేషన్స్ రైతులకి అందజేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. 513 ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అవి కానీ అదేవిధంగా కండక్టర్ కానీ చాలా పెద్ద ఎత్తున పెండింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడే టెండర్స్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. త్వరగానే పూర్తి చేసి రాబోయే సీజన్కి తప్పకుండా వాటిని అందిస్తామని చెప్తాము. అదేవిధంగా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో ఎస్పీడీఎస్ఎల్ కింద 10,000 ట్రాన్స్ఫారాలు తీసుకున్నాము, వాటిని ఒకే కంపెనీకి ఇస్తున్నారని చెప్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు 90% ఒకే కంపెనీకి, 10% వేరే కంపెనీలకు ఇచ్చే ప్రక్రియ ఉంది. ఇప్పుడు అదే విధంగా కాకుండా ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్. తప్పకుండా అందరం కూడా పాల్గొనే విధంగా, ఈ టెండర్లో అందరూ కూడా పాల్గొనే విధంగా ఖచ్చితంగా తీసుకుంటాము. అదేవిధంగా గతంలో ట్రాన్స్ఫారాలు కానీ పోల్స్ కానీ విపరీతమైన రేట్లు ఉండి వాటిని కూడా ఈ మధ్య మన టీముని, డిపార్ట్మెంట్కి సంబంధించిన టీముని వివిధ రాష్ట్రాలు పంపించి ఏ మేరకు పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫారాలు కానీ అదేవిధంగా పోల్స్ కానీ రేట్లు ఉన్నాయని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 4,400, 4,600 పైన రేటు ఉంటే వాటి అన్నిటి కూడా ఇప్పటికీ దాదాపు 4,600 ఉంది సార్. వివిధ రకాల పోల్స్ ఒక్కో రేటు ఉంటాయి. దాదాపు ఒక రకమైన పోల్ అయితే 9.1 మీటర్, 8 మీటర్ పోల్స్ అయితే దాన్ని 4,600 నుంచి 3,750 తగ్గించాము. మనం పూర్తిగా తగ్గించుకుంటే వెళ్తే మళ్ళీ క్వాలిటీ లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి క్వాలిటీతో పాటు రేట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ 25 kV ఉంటుంది, అదేవిధంగా 16 kVలు ఉంటాయి, 40 kVలు ఉంటాయి, 63 kVలు ఉంటాయి. రకరకాల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఎక్కడ రైతులకు కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ వాడకానికి కానీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్స్ తక్కువ రేటుకి ఎక్కువ మంది పాల్గొనే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేదని చెప్పి మీ ద్వారా సభ్యులను తెలియజేస్తాం. గేట్ ఎగ్జామ్ 2025 ఫలితాల్లో నర్సరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది పెంటేల్ రాజశేఖర్ కుమారుడు జశ్వంత్ భవానీ సత్తా చాటారు. ఐఐటి రూర్కీ విడుదల చేసిన గేట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 6వ ర్యాంకు కైవసం చేసుకుని ప్రతిభ చాటారు. 2023లో బీటెక్ ఈసీ పూర్తి చేసిన అనంతరం ముంబై జియో 5G ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ మేనేజర్గా పనిచేశారు. ఏడాది క్రితం ఆ జాబ్ వదిలేశారు. పట్టుదలతో ఇంటి వద్ద కఠోరమైన సాధన చేశారు. గత నెల 15న నిర్వహించిన గెట్ పరీక్షను రాశాడు. బుధవారం ఐఐటి రూర్కీ విడుదల చేసిన గెట్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 6వ ర్యాంకు సాధించి జయకేతనం ఎగురవేశాడు. ఈ ప్రతిభతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, పిఎస్యు కంపెనీలు, ఇతర పరిశోధన సంస్థల్లో జశ్వంత్ భవానీకి అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా జశ్వంత్ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకంతో ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్నారు. దేశంలో ఉన్నత స్థాయి సేవలు అందించడమే తన లక్ష్యమని రాకీ న్యూస్కి తెలిపారు. నా పేరు జశ్వంత్ భవానీ.
నేను ఇప్పుడు గేట్ 2025 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 6 వచ్చింది నాకు. దీనికోసం నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కష్టపడ్డాను. ముంబైలో జాబ్ వదిలేసి ఇంటికి వచ్చాను. అండ్ జాబ్ వదిలేద్దాం అనుకున్న వెంటనే పేరెంట్స్ దానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎంటెక్ చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు చేయలేకపోయాను. సో ఇప్పుడు ఫుల్ డెడికేషన్తో దీనికి మాత్రమే టైం ఇచ్చి దీనికి మాత్రమే ప్రిపేర్ అయ్యి ఫైనల్గా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. సో ఈ గేట్ ఎగ్జామ్ అనేది మాస్టర్స్ చేయడానికి లేదా పిఎస్యూస్లో జాబ్ చేయడానికి పనికొస్తుంది. ఈ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ అన్ని బ్రాంచెస్లో కలిపి 8 లక్షల మంది రాస్తుంటారు. నేను రాసిన బ్రాంచ్లో 80,000 నుంచి 1,00,000 మంది దాకా రాస్తుంటారు. అండ్ అందులో 6th ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి అంటే ఇక్కడికి నేను రావడానికి నాకు చాలామంది సహాయం చేశారు. మా పేరెంట్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇట్లా చాలామంది ఎప్పుడు వెన్నంటే ఉండి చేయగలనని నాకన్నా ఎక్కువ నమ్మారు నన్ను. సో ఫైనల్గా అందరికీ వాళ్ళు నన్ను నమ్మినందుకు నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను 5G సిస్టమ్ ఇంజనీర్గా చేశాను ముంబైలో. సో 1 ఇయర్ ఆ జాబ్ చేసిన తర్వాత అది మానేసి ఫుల్ టైం ప్రిపరేషన్ దీనికి టైం ఇచ్చాను అనుకో. గెట్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయి 6వ ర్యాంకు సాధించిన నరసరావుపేట విద్యార్థి పెంటేల్ జశ్వంత్ భవానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అత్యుత్తమ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అభినందించారు. జశ్వంత్ అతని తండ్రి రాజశేఖర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే తనను కలవాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎప్పుడు దాకా ఉంటా ఊళ్ళో? నేను ఇవాళ రేపు అసెంబ్లీ ఉంది, అదే ఎల్లుండి ఒకసారి వద్దరు కానీ ఆఫీస్కి, దానికి చెప్తాను. ఎల్లుండి ఒకసారి తీసుకురండి బాబుని. ఇవాళ రేపు అసెంబ్లీ ఉంది, రేపు ఉంటే కానీ రేపు ఫోన్ చేస్తా, సన్మానం చేస్తా బాబు. ఎంకరేజింగ్ ఉండాలిగా పబ్లిక్ అందరికి, స్టూడెంట్స్కి కలుస్తాం. మిర్చి, వరి, మొక్కజొన్న ఇతర పంటల రైతులకు అండగా నిలవాలని గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే ఎరపతినేని సాగునీటి సరఫరా గడువు పొడిగించారని తన వాణి వినిపించారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించి గురజాల నియోజకవర్గంలోని మేజర్, మైనర్ కాలువలను వైసీపీ పాలనలో పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ఆ కాలువలన్నింటినీ బాగు చేసి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి సరఫరాను మిర్చి రైతుల కోసమే కాక వాణిజ్య పంటలు ఎక్కువగా ఉన్నందున ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నామన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని గురజాల నియోజకవర్గంలోని అన్ని మేజర్లు, మైనర్లకి వారపంద్యాన్ని పెట్టి నీటి విడుదల పూర్తిగా కూడా నిలిపేశారు. సో దీనివల్ల మిర్చి పంట బాగా దెబ్బతినే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. 1924 వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా కెనాల్ రిపేర్స్ చేయించలేదు. ఆ రోజు కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అన్ని మేజర్లు కూడా రిపేర్లు చేయించడం జరిగింది. సో ఈరోజు ఈ నీటి నిలుపుదల వల్ల లేదా తగ్గించడం వల్ల థైలాండ్ భూముల్లో ఉన్న మిర్చి పంట కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందుకని దయచేసి ఏప్రిల్ ఆఖరి వరకు నీటి సరఫరా కూడా కొనసాగించాలని చెప్పి కూడా రైతాంగం కూడా కోరుతా ఉన్నారు. దీంట్లో మిర్చి పంటతో పాటు ఇతర వాణిజ్య పంటలు కూడా మరి ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున సాగర్ కుడి కాలువ మరమ్మతులు పూర్తి చేసి ఎత్తిపోతల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణను పూర్తిగా విస్మరించిందని, కనీసం షట్టర్లకు గ్రీజు కూడా పెట్టకుండా రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసిందన్నారు. పుల్లారావు ఆయకట్టు స్థిరీకరణ పెంపునకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తే గత ప్రభుత్వం ఉన్న ఆయకట్టుని నిర్వీర్యం చేసిందన్నారు. హరిశ్చంద్రాపురం నకరికల్లు ప్రాజెక్టుకి టెండర్లో పిలిచి కాంట్రాక్టులను కూడా ఫైనల్ చేసిందన్నారు. ఆ ప్రాజెక్టులో గత ప్రభుత్వం రూపాయి పని కూడా చేయించలేదన్నారు. ఆ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సభాముఖంగా ప్రశ్నించారు. ఆయకట్టు స్థిరీకరణ మీద కూటమి ప్రభుత్వం ఆయకట్టు పెంచాలి, స్థిరీకరణ పెంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నత ఆయకట్టును కూడా పూర్తిగా వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి గారి మీ ద్వారా అడిగేది కూడా అధ్యక్ష, హరిశ్చంద్రాపురం టు నకరికల్లు 6,000 కోట్ల రూపాయలతోటి ఆనాడు గోదావరి టు కృష్ణ, కృష్ణ టు పెన్నా దానిలో భాగంగా టెండర్లు పిలిచి
కాంట్రాక్టర్లు కూడా ఫైనల్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు ఎక్కడ కూడా ₹1 పని కూడా చేయలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నకరికల్లో శంకుస్థాపన కూడా చేశారు అధ్యక్ష. ఆనాడు స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో. అది తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభిస్తారు? రెండోది, బనకచర్లో దీన్ని కూడా ఏమన్నా మెర్చి చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా, లేదా దీని వరకు ముందు టెండర్ పిలిచే వరకు ప్రారంభిస్తారు అనేది ఒకటి అధ్యక్ష. గత ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా మోసం చేశారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఏ పనులు చేయలేదు అధ్యక్ష. మరమ్మతులు చేయలేదు, కనీసం గ్రీజు పెట్టేటువంటి దానికి కూడా నిధులు కేటాయించకపోవటం, కాలువలన్నీ కూడా అధ్యక్ష తోటికాడతోటి గుర్రపడెక్కతోటి కర్ర నాచుతోటి పేరుకుపోవటం, షట్టర్లు కూడా ఎక్కడికక్కడ పోడైపోయి మరమ్మతులు కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని మీద ఇప్పుడు ఆధారపడి దాని మీద వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 200 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. కాలం మరమ్మతులు డబ్బులు ఇవ్వకపోవటం ఒకటైతే లిఫ్ట్ ఇరిగేషన్లో ఒక గాలికి వదిలేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, హరిశ్చంద్రాపురం టు నకిరికల్లు స్టేటస్ ఏంటి, ఎప్పుడు ప్రారంభిస్తారు? ఒకటి అధ్యక్ష. 2, ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లకి కనీసం 25-26 బడ్జెట్లో నిధులు కేటాయించి లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఆధారపడిన రైతాంగానికి నీరు అందేటువంటి దానికి, దాని మీద ఆధారపడి ఈ మంచినీటికి చెరువులు నింపుకునే దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. వాటికి నిధులు కేటాయించి ఆ రైతుల్ని ఆ గ్రామాలను ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతావచ్చు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్బై చెప్పారు. చిలకలూరిపేటలో రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అతను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. తాను పార్టీకి అవసరం లేదన్నట్లుగానే వివరించారన్నారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరానన్నారు. త్వరలోనే టీడీపీకి వెళ్తానన్నారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ పదవి వైసీపీకి రాజీనామా ఇచ్చిన తర్వాతే మరొక పార్టీలోకి వెళ్తున్నారని మర్రి రాజశేఖర్ వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరలా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారు. ఎక్కడా కూడా ఆ యొక్క హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు. ఇంకా కూడా ఉండటం అనేది క్షేమం కాదు అనేటువంటి వాతావరణం నాలో వచ్చింది. నా దగ్గర మాతోటి పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఇది కలిగింది. ఎందుకు ఇక్కడ నువ్వు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అవసరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సింది అని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏపీలో రాజకీయ అరాచకాలు పెరిగిపోయాయని వైసీపీ నాయకులు కార్యకర్తలను విపరీతంగా వేధిస్తున్నారని మాజీ ఏఏజీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అడ్వకేట్ పొన్నవోలు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని, అధికార మదంతో వేధించి కేసులు పెట్టడం అవమానీయమని అన్నారు. దేన్ని వదలమని, ఏది కూడా మర్చిపోమని, చట్టానికి అతీతంగా పనిచేసే పోలీసులను ఎవరిని వదిలిపెట్టమన్నారు. చిలకలూరిపేట వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాకేష్ గాంధీ కత్తితో బెదిరించాడని, పోలీసులు కేసు పెట్టారని, పోలీసులు చెప్పిన టైంలో గుంటూరు సెలూన్ షాప్ లో రాకేష్ ఉన్నాడన్నారు. గడిచిన 10 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి రికార్డు సాధించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ అరాచకాలకు పరాకాష్ట ఈ కూటమి ప్రభుత్వం. న్యాయ చరిత్రలో, న్యాయ పుటలలో ఇప్పుడు దాకా లిఖింపబడినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన దురదృష్టకరమైన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళని వేధించే తీరు చూస్తుంటే, ఒక లీగల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి స్టేట్ నెంబర్ 1 లీగల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నేను ప్రస్తుతం న్యాయవాది వృత్తిని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా లీగల్ అఫేర్స్లో
ఈ ప్రతి ఒక్క అభాగ్యుడు, అన్యాయానికి గురైనటువంటి ప్రతి కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అండదండలతో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా, ఇబ్బంది పెట్టినా మీరు ముందరుండి వారిని కష్టాల నుంచి బయట పడేటట్టు చేయమని మాకు చాలా స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి అరెస్టుల పర్వం మీకు అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ఒక అరాచకానికి తెరదీసి ఇక్కడ ఈరోజు ప్రస్తుతం చిలకలూరుపేటలో ఒక బీసీ మహిళ వారి యొక్క రాజకీయ అభివృద్ధిని కాంక్షించలేనటువంటి పెత్తందారు ఈ అధికార మదంతో కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకొని ఒక బీసీ మహిళ రాజకీయ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారిని, వారి పిఏ గారిని, రాకేష్ గాంధీ, తర్వాత ఫణీంద్ర కుమార్, రామకోటేశ్వర వీళ్ళని 7వ తేదీ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నరసరావుపేట పాతూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ సజెషన్ జడ్జి చైర్పర్సన్ ఇమానియల్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్ రీడింగ్ అధికంగా వస్తున్న పరిసర ప్రాంతాల్లో సమస్యలు, విద్యుత్ వైర్లు తెగడం, స్తంభాలు విరిగిపడిన, ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోకపోయినప్పటి సమస్యను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యుత్ వినియోగ విధానాలపై స్పష్టత ఇవ్వడంతో పాటు సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి సహాయం అందించేలా చర్య తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు వెంకటకృష్ణ, ఆర్థిక సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్, స్వతంత్ర సభ్యులు సునీత, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి రాంబొట్ల బంగారయ్య ఉద్యోగులు పాల్గొన్నారు. మరి రాకీ న్యూస్ వారికి నేను ఈరోజు ఏమి తెలియజేయాలనుకుంటున్నానంటే, వాళ్ళ వ్యూవర్స్కి ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఈరోజు అదాలత్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఒక CGRF అనే వ్యవస్థ ఒకటి, ఫోరం ఒకటి గుణదల్లో విజయవాడలో 4 సంవత్సరాలుగా ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు కనుక్కొని ఈ విద్యుత్ ఒక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, వారు ఏదైనా ఫేస్ చేస్తుంటే వారిని విచారించి వాళ్ళకి తగు న్యాయం చేయవలసిందిగా దాంట్లో భాగంగానే ఈ యొక్క అదాలత్ మరి జరపబడుతుంది ఈరోజు కూడా. అయితే మామూలుగా అయితే గుణదల్లో ఉన్నటువంటి ఫోరంలోకి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. మేము దాన్ని మా మెంబర్స్తో కూడా కలిసి మేము దాన్ని విచారించి అవసరమైతే డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా నోటీస్ ఇచ్చి రప్పిస్తాము. తర్వాత ఇద్దరిని కూడా విచారించిన తర్వాత తగు చర్య తీసుకొని న్యాయం చేయటం జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని పల్నాడు డివిజన్ అటవీశాఖ ఆధ్వర్యంలోని వన సంరక్షణ సమితులతో రైతులు పెంచిన యూకలిప్టిస్ పంటను గత ఏడాది నవంబర్లో నిర్వహించిన వేలం ప్రదేశంలో కర్ర నరికే ప్రక్రియను ప్రారంభించారని, అయితే ఆ టెండర్లో సూచించిన ఖర్చులతో పాటు వ్యాపారులు అనాధికారికంగా కూడా కర్రను నరికి పేపర్ కంపెనీలకు తరలిస్తున్నారని సామాజిక వన రైతుల సంఘ నేతలు ఆరోపించారు. నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో సామాజిక వన రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ అటవీశాఖకు విఎస్ఎస్లతో పాటు సుబాబుల్, జామాయిల్ పెంచే రైతులకు నష్టం కలుగుతోందన్నారు. ప్రైవేటుగా రైతులు పెంచే కర్ర రేటుపై ఈ ప్రభావం పడిందని, గత కొన్నేళ్లుగా సుబాబుల్, జామాయిల్ సరుగుడు కర్ర రేటు బాగా తగ్గి రైతులు నష్టపోయారన్నారు. గత ఏడాది అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు తక్కువ ధరకు టెండర్లను దక్కించుకొని అనాథరైజ్డ్ గా కర్రను తరలించారన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన చేసినప్పటికీ అధికార పక్షం స్పందించలేదన్నారు. ప్రస్తుతం వారే పిరుగుడాల, మాచర్ల ప్రాంతాల్లో జామాయిల్ కర్ర టెండర్లు దక్కించుకున్నారన్నారు. కంపెనీల యాజమాన్యం రైతులకు చెల్లించే ధరలో సుబాబుల్ టన్నుకి 700 రూపాయలు, జామాయిల్ 500 రూపాయలు వంతున ధర తగ్గించి కొంటున్నారని తెలిపారు. ఇందువలన సామాజిక వనాలు పెంచే ప్రతి రైతు ఎకరానికి 20,000 నుంచి 25,000 రూపాయల వరకు నష్టపోతున్నారని తెలిపారు. రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని, సామాజిక వన రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సామాజిక వన రైతుల సంఘం నేతలు ప్రసాద్, హనుమారెడ్డి, సిపి నేత కాసా రాంబాబు, రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 7,500 ఉన్న జామాయిల్ రేటు ఇవాళ ఒక్కసారిగా
1000కి పైగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇంత జరుగుతున్నా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ఫారెస్ట్ మంత్రి గారికి లెటర్ కూడా రాయటం జరిగింది. వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఒక పక్కన పత్రికల్లో, మీడియాలో ఈ కర్ర కొనుగోళ్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పుంకానుపుంకాలుగా వస్తున్నా దీని మీద ప్రభుత్వం పట్టించుకోకపోవటం దురదృష్టకరం. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ జామాయిలు సుబాబుల్ రైతుల సంఘం ఈరోజు సమావేశమై ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ కర్ర కొట్టుడు కార్యక్రమం ప్రారంభమైంది. రామాయపట్నం దగ్గర రామాయపట్నం పోర్టుతో పాటుగా పేపర్ కంపెనీకి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చిన తర్వాత 2019లో మరొక ప్రభుత్వం రావటం, వాళ్ళ ప్రయారిటీస్లో ఈ పేపర్ కంపెనీ నిర్మాణం అనేది లేకుండా పోయింది. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మళ్ళీ మీరు ఏదైతే ప్రతిపాదన గతంలో చేశారో ఆ కంపెనీలతోటో ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీతో మాట్లాడి ప్రకాశం నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి రామాయపట్నం దగ్గర పేపర్ పరిశ్రమ స్థాపించడం ద్వారా ఈ రైతాంగాన్ని ఆదుకోవటానికి, ఈ పరిశ్రమ సంక్షోభంలోంచి గట్టెక్కడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. పాల్నాడు జిల్లా నరసరపేట గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎంఆర్పీఎస్ఎస్ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మీరయ్య మాదిగ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి 59 ఉపకులాలకు సమాన న్యాయం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత చేసి కేబినెట్ తీర్మానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, మధు, సల్మాన్, పెద్ద, గురవయ్య పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉజ్జల్లాలో ఎంఆర్పీఎస్ఎస్ నాయకత్వం, ఉజ్జల్లాలో ఎంఆర్పీఎస్ఎస్ నాయకత్వం, ఉజ్జల్లాలో మరణశ్రీ భూంగా సంఘం నాయకత్వం, సాధిస్తాం సాధిస్తాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిగ్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు, పలనాడు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎంఆర్పీఎస్ఎస్ మా రాష్ట్ర అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్రపటానికి పాలాభిషేకము చేయటం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశము మాదిగలు గత 30 సంవత్సరాల నుంచి మేము అలుపెరగని పోరాటాలు చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణకై అలుసుబారిపోయినాము. ఎంతోమంది త్యాగశీలి ప్రాణాలు అర్పించినారు, ఎంతోమంది ఇప్పటికీ వాయిదాలు తిరుగుతూనే ఉన్నారు జైలుకి వెళ్ళి. అలాంటి పక్షంలో 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడంతో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెదబాదిగైన ఘనత నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్యులు. అలాగే ఆ రోజు తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో సుప్రీంకోర్టు తీర్పుకి ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. గత 2004 నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా 21 సంవత్సరం ఈ రోజు వరకు కూడా మాదిగల ఉపకులాలు అలిపెరగని పోరాటాలు చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ కోసము త్యాగాలు చేసుకుంటూ ఉండే క్రమంలో మళ్ళీ మొన్న 2014లో ఎస్సీ వర్గీకరణ చేస్తాను నేను ముఖ్యమంత్రి అయితే అని ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు చెప్పులు కుట్టే మాదిగల కాడికి వెళ్ళి కూర్చొని మాదిగలకు పెదమాదిగలు అవుతానన్న చరిత్ర ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 2024లో అధికారంలోకి రావడంతో ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది.
ఆప్కస్ల పేర్లు నమోదై తక్కువ వేతనాలకు విధులు నిర్వహిస్తున్న పురపాలక పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించారు. నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద తమకు న్యాయం చేయాలని, పని భద్రత కల్పించాలని, మిగతా కార్మికులతో పాటు 21,000 రూపాయల వేతనంతో పాటు కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బులు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆందోళనకు దిగారు. పురపాలక సంఘ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి, గడియార స్తంభం సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ ఆందోళన కార్యక్రమాన్ని పురపాలక సంఘ కార్మికులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి సీలార్ మసూద్ సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న న్యాయమైన ఆందోళనకి తాము అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పురపాలక కమిషనర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాల్మాన్, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాధానం, ఇంద్రయ్య, శ్రీను, దేవదానం, వీరయ్య, రాజు, కాదర్ భాష, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు సుమారు 50 మంది, ఇప్పుడు ప్రస్తుతం 30 మంది 35 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ బదిలీ కార్మికులు అని ముద్ర వేసి మున్సిపల్ కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళకి అరాకొరా వేతనాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని పద్ధతుల్లో నరసరావుపేట మున్సిపాలిటీలో ఆప్కాస్లో ఉన్న కార్మికులకి ఇట్లా 4,000, 5,000, 7,000, 8,000 వేతనాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తున్నారు. పని మాత్రం 30 రోజులు చేయించుకుంటున్నారు. ఈ ఆప్కాస్కు పంపించిన పని దినాలకు సంబంధించి ప్రతి రోజుకి 700 కాడికి చెల్లిస్తున్నారు. కానీ మిగతా మున్సిపాలిటీల్లో బదిలీ కార్మికులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఆప్కాస్లో లేరు. అయినా వాళ్ళందరికీ 12,000 వేతనాలు పడుతున్నాయి. ఇది ఇక్కడ నరసరావుపేట మున్సిపాల్లో ఇటు అటు కాని పరిస్థితుల్లో ఈ కార్మికులు కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి అయితే ఉంది. 30 రోజులు పని చేస్తున్నాం, మాకు 30 రోజులు వేతనం కావాలి, లేదు ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులకి మాకు వేతనం ఇవ్వండి తప్ప ఈ పద్ధతి సరైనది కాదు అనే పద్ధతుల్లో కమిషనర్ని, అధికారులని, ఆర్డీఓల్ని, ఎమ్మెల్యేలని కలిసి విసిగిపోయి ఇక ఈ సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లోనే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. దీనంతటికి కారణం మున్సిపల్ కమిషనర్ గారు తప్ప ఇంకోళ్ళు కాదు అని చెప్పేసి మేము సిఐటి యూనియన్గా తెలియజేస్తున్నాం. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని ఏనుగుల బజార్ ఆవుల సత్రం పక్కన సర్వే నెంబర్ 176లో 242 గజాలు దుర్గం శివప్రసాద్ వద్ద కొనుగోలు చేసినట్టు బోలిశెట్టి వెంకటేష్, జోలకంటి శ్రీనివాసు, విజయ్ సారథి అనే వారి పేరుతో అక్రమ రిజిస్టర్ చేశారని, వాగులు సైతం ఆక్రమించి అందులో ఇంటి నిర్మాణానికి పిల్లర్లతో కాలువ మొత్తాన్ని కబలించారని ప్రయత్నిస్తున్నారని పీడీఎం నేతలు ఆరోపించారు. ఆవుల సత్రం పక్కన కట్టుబడి చేసి రేకులు వేయడానికి ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారని, అందులో షాపింగ్ మాల్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు నీటి ప్రవాహం రోడ్లు, నివాస గృహాల్లోకి చేరి జనజీవనానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. దీనిపై గత సోమవారం కలెక్టర్ దృష్టికి తమ నేతలు తీసుకెళ్లడంతో మంగళవారమే అక్రమాలు తొలగించారని కమిషనర్ని ఆదేశించారన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వాగు వద్ద ప్రజా సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, బీసీ సంఘ నేత బాతుకున్నల శ్రీనివాసరావు, ఆర్టీఐ కార్యకర్త వసంతరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి రోడ్డు ఆవుల సత్రం పక్కనే తత్వా చెరువుకి వెళ్ళే వాగు సుమారు 126 అడుగులు వాగుని చుట్టుపక్కల వ్యాపార వర్గాల వాళ్ళు కబ్జా చేసి షాపులు కట్టారు. అంతేకాదు షాపింగ్ మాల్ నిర్మాణం కోసం ఆవుల సత్రం పక్కనే పెద్ద ఎత్తున కట్టుబడి జరుగుతూ మొత్తం అక్కడ షెడ్ అయిపోతూ ఉన్నారు. ఈ విషయాల్ని గత సోమవారం జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో తెలియజేశాము. వారు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కమిషనర్ గారిని ఆదేశించారు. అయినప్పటికీ వాళ్ళ కట్టుబడి జరుగుతూ ఉంది, కానీ మున్సిపాలిటీ అధికారులు అటువైపు కూడా తొంగి చూడలేదు. అందువలన ఈ రోజున తక్షణమే మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ మేము ధర్నా చేసి ప్రభుత్వానికి మా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కత్వా చెరువు అనేటువంటిది ఒకప్పుడు రైల్వే వాళ్ళు నీళ్లు సప్లై చేసేవాళ్ళు, అలాంటి వెహికల్స్ పెట్టుకునే స్థలాలు కూడా ఆక్రమించారు ఈ రోజున. అంతేకాదు వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఈ వాగు నీళ్లు ఇళ్లలోకి వచ్చి రావటము, లేదా పక్కన ఉన్నటువంటి రోడ్ల మీదకి రావటము, అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని పక్కన ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకు ఉన్నటువంటివి తక్షణమే తొలగించేసి ఈ వాగుని నీళ్లు ఇళ్లలోకి రాకుండా, రోడ్ల మీదకి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందేను. కబ్జాదారులు యథేచ్ఛగా వాళ్ళు కబ్జాకు పాల్పడుతూ పెద్ద ఎత్తున కట్టుబడి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, జిల్లా కలెక్టర్ గారు మన సోమవారమే
తక్షణమే చేయమని చెప్పేసి ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు స్పందించట్లేదు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని దీన్ని ఈ ఆటంకాలు తొలగించేసి ఈ వాగుని కత్వా చెరువులోకి వెళ్ళేలాగా చూడాలని, అనేకరాంతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నర్సరావుపేట పట్టణం బరంపేట మిట్టా బజార్కి చెందిన అల్లా బక్షు సబీనా జానీ కుమారుడు మహమ్మద్ అయన్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి అంబేద్కర్ నేషనల్ కరాటీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రతిభను చాటాడు. చిలకలూరిపేటలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2 రోజుల క్రితం ఇస్సపాలెం శ్రీ మహంకాళి తిరునాళ్ల సందర్భంగా కర్రతో విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. అతని ప్రదర్శన ఆశ్చర్యపరిచింది. చిన్న వయసులోనే కరాటీలో ప్రావీణ్యం సాధించడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. తన ప్రతిభ వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, కరాటీ గురువుల శిక్షణ ఎంతో సహాయపడిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని వ్యాపారులకు నకిలీ అధికారుల బెడద ఎక్కువైంది. ఇటీవల సత్తెనపల్లి పట్టణంలో లేబర్ ఆఫీసర్ పేరుతో ఓ నకిలీ అధికారి హల్చల్ చేశాడు. లేబర్ ఫీజుల రుసుం చెల్లించాలని పలువురు వ్యాపారులకు టొకారా వేసి దోచుకున్నాడు. తాజాగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని వర్తకులకు అధికారుల పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాము ఎవరిమో ఎందుకు డబ్బు చెల్లించాలో స్పష్టత ఇవ్వకుండా వ్యాపారులను బెదిరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులు చర్య తీసుకోవాలని వ్యాపార సంఘాల పెద్దలు కోరుతున్నారు. హలో, మీరు మీ ఆయిల్ ప్లాంట్ దగ్గరికి రండి. మీరెవరు సార్? నేను సీజింగ్ ఆఫీసర్ని. సీజింగ్ ఆఫీసర్. ఏం పేరు సార్? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. సరే సరే, అదే పట్టి దాన్ని రావడానికి రమ్మంటారు ఇప్పుడు. నేను ఆల్రెడీ మీ ప్లాంట్ దగ్గరలో ఉన్నాను, మీరు రండి. సరే సరే రండి. మీరు సీజ్ చేశారు. సరే సరే. చాలా ఆడుతున్నారా? రిజిస్ట్రేషన్ లేకుండా మీరు ఆయిల్ ప్లాంట్ రన్ చేసుకుంటా ఉండి మీరు నాటకాలు వేస్తున్నారా? హలో హలో ఆగు, రిజిస్ట్రేషన్ లేదా? హలో ఆగు కాదు, హలో ఆగండి అనండి. నాటకాలు అంటారు. ఆఫీసర్ తో మాట్లాడే పద్ధతి కాదు. అటుగా పద్ధతి నాకు మీరు చెప్పొద్దు. నాకు మా పద్ధతి తెలుసు కానీ నేను మాకు తెలిసి అర్థమైందిలే కానీ పద్ధతుల గురించి మాకు అర్థమైంది కానీ నాటకాలు ఆడతాను. నాటకాలు మీరు రండి, ముందు మీరు రండి. వస్తున్నానండి, వస్తాను. నాటకాలు ఆడుతున్నారు, చూపిస్తారా? ఏం చేయాలి ఏంటని అడుగుతుంటే మీరు అట్లా నాటకాలు ఆడుతున్నారు. ఎక్కువ మాట్లాడద్దు. ఏం చేయకూడదు. సరే, ఇప్పుడు మీరెవరు వస్తారో రాయండి. ఇప్పుడు నేను వస్తాను. అయితే బాబు నేనే వస్తున్నాను. అవునండి, నేనే వస్తాను. రండి. ఓకేనా? రండి, నేనే వస్తా. రండి. మీరు రండి, 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10 నిమిషాలు ఎట్ట వస్తారు? ఒక గంట అట్టండి, గంటలో వస్తానండి. ఇప్పుడు మీరు అర్జెంట్ గా ఫోన్ చేసి మీరు అక్కడ రండి, ఇక్కడ రండి అంటే హలో హలో. ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్లో మాట్లాడండి. నాకేమన్నా ఉంటే చెప్పాల్సింది ఏమన్నా ఉంటే చెప్పండి, వింటాను. సమాచారం ఆడుతున్నావు మళ్ళీ పైపెచ్చు ఏంటంటే మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఆ తాటి నడుపుకుని కాక పైపెచ్చి వాళ్ళు బెదిరింపులు ఒకటి నీకు. ఎవరు ఎవరా ముందు నోరు మూసుకొని నోరు మూసుకొని ఎక్కడికి రామన్నారు కాదు. నేను నోరు మూసుకొని రండి చెప్తా. ఎక్కువ మాట్లాడుతూ ఎవరు మూసుకుంటారా? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారని నన్ను అనబాకండి. నేను ఇప్పుడు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ప్లాంట్ దగ్గరికి రా. మీరు సీజ్ చేస్తానంటున్నారు కదా, సీజ్ చేసుకోండి. చెప్పు అయిపోయింది. ఏం చేస్తారంటారు చేసుకోండి. నా పేరు మీద లేదు, చేసుకోండి. ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో రాజకీయ అరాచకాలు పెరిగాయన్న మాజీ ఏఏజీ పొన్నవోలు. చిలకలూరిపేటలో సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం. విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారుల చొరవ. గేట్ ఎగ్జామ్ ఫలితాల్లో నరసరావుపేట విద్యార్థికి ఆల్ ఇండియా 6వ ర్యాంక్. జియో ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి సత్తా చాటిన జశ్వంత్ భవానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.